ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శాంతస్వరూపులు బాబా శ్రీ సాయినాథుల మహిమాన్విత స్తోత్రంలో ఉపాసనీ బాబా ఒక పంక్తి వ్రాశారు. అహంభావహీనం ప్రసన్నాత్మ భావం అని. జగద్వ్యాప్తమైన ఆత్మ చైతన్యాన్ని, దాని తత్వాన్ని గ్రహించగలిగిన శ్రీసాయి వంటి మహాత్మునకు నేను అన్న భావనే ఉండదు. లౌకిక రీతిలో తానొక వ్యక్తి అయినట్లు ప్రవర్తించినప్పటికీ వారి అంతర్యంలో ఆ భావనే ఉండదు. అందరూ తనను ప్రత్యేకంగా చూడాలనిగాని, గౌరవించాలని గాని కోరుకోరు. అనేక వేల మందికి గురువుగా విలసిల్లుతున్న సాయిబాబా దగ్గరకు నానావల్లి అనే ఒక వ్యక్తి వచ్చి ఆ పీఠం మీద నుండి నీవులే, నేను కూర్చోవాలి అన్నాడు మహాధాష్టికంగా. బాబా కోపగించుకోలేదు, చిరాకు పడలేదు. చిరునవ్వుతో లేచి చోటిచ్చారు. నానావల్లి కొంచెంసేపు ఆ పీఠం మీద కూర్చుని లేచి సాయికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మనం అయితే ఏం చేస్తాం? ఎంత అహం ఇతనికి అనుకుంటాం. కాని బాబా యొక్క ఈ చర్య ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. లౌకికమైన ధన, కనక, వస్తు, వాహన, రూప, గుణాలు చూచుకుని ఎవరైనా అహంకరించి మనలను తూలనాడినా వాటిని పట్టించుకోక నిరంతర సాయిస్ఫురణతో ఉండే మనం ఇవన్నీ అశాశ్వతమని గ్రహించాలి. అహంకారంతో దిగజారుతూ పతనమయ్యే వ్యక్తిని పైకి లేవదీయాలి, సహాయపడాలి. అలా చేయగలగాలంటే శాంతస్వరూపుడైన బాబాను తలచుకుంటూ మనం కూడా శాంతస్వభావులమై మెలగాలి. ఓం సాయి